ఏర్పేడు మలయాళ స్వామివారు శిష్యుల్లో ఒకరు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామివారు, రెండో వారు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామివారు. సద్గురు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామివారి అధిష్టాన మందిరం. చిత్తూరు జిల్లా కాళహస్తి శ్రీ సుఖబ్రహ్మాశ్రమంలో సద్గురు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామివారి అధిష్టాన మందిరం ఇదే. జై గురుదేవ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ వారు సుఖబ్రహ్మాశ్రమం కాళహస్తి చిత్తూరు జిల్లా వారి అధిష్టాన మందిరం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం శ్రీ మేధా దక్షిణాయనమూర్తియే నమః. జై గురుదేవ. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తియే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ మేధా దక్షిణాయనమూర్తియే నమః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఎవరు లేకపోతే భగవద్గీత చాలు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధ కాబట్టి సద్గురువు చెప్పిన బోధ వారే మనకి శరణ్యం, వారి బోధలే మనకి శరణ్యం. ఈ విధంగా సత్సాంగత్యం సద్గోష్ఠి కనుక మనం తెచ్చుంటే ఈ సంసార బాధలు ఏమీ చేయవన్నది. అందుచేత అశ్వత్థమేనం సువిరూఢమూలం అంటారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన విచారణ చేత జ్ఞాన సంబంధమైనటువంటి అనుభూతి చేత ఈ సంసార వృక్షం బంధనాన్ని తొలగించుకుని తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. భగవంతుని యొక్క దగ్గరికి వెళ్ళండి, ఇది మార్గంలో అడ్డుగా ఉంది, ఈ అడ్డును దాటి అవతలికి పోండి అని చెప్తున్నారు శ్రీకృష్ణ వర్మ. ఇది ఎవరు దీన్ని దాటటం లేదండి, దీంతోనే చదువుకుపోతున్నారు. ఈ అసంగం అనే శస్త్రం ఎక్కడుందండి వీళ్ళకి? అసంగం అంటే ఇది జ్ఞాన విచారణ, నాన్ అటాచ్మెంట్. ఈ ఉపాధితో చదువుకోకుండా ఉపాధికి సాక్షిగా ఉన్నటువంటి నేను స్వరూపం అని చెప్పి బాగా విచారణ చేయాలి, బాగా చింతించాలి, ధ్యానం చేయాలండి. ఇది అహం మూఢా పదం అవ్యయం తదు 5 సాధనలు. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ.